హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్ ఛానల్. ఈ వీడియో ద్వారా యమహాలో MT-1 ఒక వెహికల్ ఉంటుంది. సో ఈ వెహికల్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్, ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సో వెహికల్ అయితే చూడడానికి అయితే మనకి ఇలా ఉంటుంది. ఇది కొత్త వెహికల్ అనమాట, కొత్త వేరియంట్. సో దీంట్లో న్యూ టెక్నాలజీ అయితే VVN టెక్నాలజీ వాడడం జరిగింది. సో ఇది వేరే వెహికల్స్లో కూడా ఉంది, బట్ దీంట్లో వచ్చేసి ఈ వెహికల్ మాత్రం యూత్కి చాలా స్పెషల్ అట్రాక్షన్గా అయితే ఉంటుందన్నమాట. సో వెహికల్ అయితే చూడడానికి అయితే ఇలా ఉంటుంది. దీని ఫ్రంట్ వచ్చేసి దీని హెడ్ ల్యాంప్ వచ్చేసి స్ప్లిట్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఇది డిఫరెంట్గా లుకింగ్ అయితే మనకు కనిపిస్తుంది చూడడానికి. ఒకసారి అయితే మనం వెహికల్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ చూసే ముందు మనం ఒకసారి వెహికల్ని అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వెహికల్ గురించి చూసినట్టయితే దీంట్లో మెయిన్గా బై ఫంక్షన్ హెడ్ ల్యాంప్ అయితే దీనిలో కనిపిస్తుంది. ప్రజెంట్ దీని బ్యాటరీ కనెక్షన్ అయితే లేదు కాబట్టి నేను ఇది మీకు చూపించలేకపోతున్నాను. సో దీనిలో చూసినట్టయితే మనకి ఇక్కడ 2 LED హెడ్ ల్యాంప్స్ అయితే కనిపిస్తాయి. సో ఫ్రంట్ ఇదే కాకుండా దీని కింద వచ్చేసి మెయిన్ హెడ్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని ఏమంటే బై ఫంక్షన్ LED హెడ్ ల్యాంప్స్ అయితే అంటారనమాట. సో ఇది లైట్ వేసి ఉన్నప్పుడు అయితే మనకు చూడడానికి అయితే చాలా బాగా ఉంటుంది. హెడ్ ల్యాంప్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ లుకింగ్లో అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో మెయిన్గా ఇది అట్రాక్ట్ చేసే విషయం అనమాట. ఇదే కాకుండా దీంట్లో మల్టీ ఫంక్షనల్ LCD ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు LCD యూనిట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో డెల్టా బాక్స్ ఫ్రేమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ ఫ్రేమ్తో దీని డిజైన్ అయితే చేయడం జరిగింది అనమాట. సో ఇదే కాకుండా చూసినట్టయితే దీంట్లో కంఫర్ట్ గురించి చూసినట్టయితే ఫ్రంట్లో వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. సో బ్యాక్ వచ్చేసి కూడా మనకు డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఈ డిస్క్ బ్రేక్స్ అయితే చూడడానికి అయితే మనకి ఇలా అయితే ఉంటాయన్నమాట, ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో యూనిలెవెల్ సీట్ అయితే ఉంటుందన్నమాట. అంటే దీంట్లో స్ప్లిట్ సీట్ కాదు, కానీ ఇది కూర్చోవడానికి అయితే కంఫర్ట్గా, ఈవెన్ రైడర్ కానీ పిలియన్స్ కానీ కంఫర్ట్గా కూర్చునే సీట్ అయితే ఉంటుంది. దీంట్లో ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో యూనిలెవెల్ సీట్ గ్రాబ్ రేల్ అయితే ఉంటుంది. సో దీనిలో గ్రాబ్ రేల్ వచ్చేసి ఇలా ఒక బార్ లాగా ఉంటుందన్నమాట. నార్మల్ వెహికల్స్లో వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ అయితే గ్రాబ్ రేల్ ఉంటుంది, బట్ ఈ వెహికల్లో గ్రాబ్ రేల్ బ్యాక్ సైడ్ అయితే ఉండదు. దీనిలో యూనిలెవెల్ గ్రాబ్ రేల్ అని చెప్పి సో ఇలా అయితే ఫ్లాట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మెయిన్గా ఇంకొక అట్రాక్ట్ చేసే విషయం ఏంటంటే దీని టెయిల్ ల్యాంప్. సో ఈ టెయిల్ ల్యాంప్ వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ అయితే లొకేట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం బ్యాక్ వచ్చి చూస్తే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి. ఈ ఇండికేటర్స్లో బల్బ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మెయిన్ హెడ్ ల్యాంప్లో అయితే LED ఇచ్చారు. బ్యాక్ వచ్చేసి దీంట్లో LED ల్యాంప్స్ ఉంటాయి, బట్ ఇండికేటర్స్లో మాత్రం బల్బ్ అయితే ఉంటుంది. సో ఇవి మామూలుగా యూత్ని అయితే ఇవి అట్రాక్ట్ చేసే ఫీచర్స్. సో ఇవే కాకుండా ఇంకా మనం దీని గురించి డెప్త్గా వెళ్ళినట్టయితే దీంట్లో ఇంజన్ చూసినట్టయితే ఇంజన్లో 4 స్ట్రోక్ లిక్విడ్ కూల్ ఇంజన్ అయితే ఇచ్చారు. నార్మల్గా కొన్ని వెహికల్స్లో ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ఉంటుంది. సో బయట నుంచి వచ్చే ఎయిర్ ద్వారా ఇంజన్ కూల్ అవుతుంది. బట్ దీని డిజైన్ పరంగా ఏంటంటే దీంట్లో ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే ఇవ్వలేదు. దీంట్లో లిక్విడ్ కూల్ ఇంజన్ అయితే ఇచ్చారనమాట. సో ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 155 cc అయితే ఇంజన్ ఉంటుంది దీంట్లో. సో దీంట్లో లిక్విడ్ ద్వారానే ఇంజన్ అనేది కూల్ అవడం అనేది చూడొచ్చు. దీని బోర్ వచ్చేసి 58 mm అయితే బోర్ ఉంటుంది. నెక్స్ట్ దీని కింద స్ట్రోక్ వచ్చేసి 58.7 mm అయితే దీని స్ట్రోక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం పవర్ని ఇది 13.6 kV వద్ద
1000 ఆర్పిఎం పవర్స్ని అయితే ఇది రిలీజ్ చేస్తుందన్నమాట ఇంజన్ వచ్చేసి. నెక్స్ట్ టార్క్ వచ్చేసి 13.9 mm వద్ద 8500 ఆర్పిఎంని ఇది రిలీజ్ చేస్తుంది. సో ఇది మంచి ఆర్పిఎంని అయితే రిలీజ్ చేస్తుంది. ఇదే కాకుండా ఇంజన్లో దీంట్లో VVA అనే ఒక ఫీచర్ అయితే ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా ఏంటంటే లో లెవెల్ ఆర్పిఎం నుంచి హై లెవెల్ ఆర్పిఎంకి ఆటోమేటిక్గా ఇది చేంజ్ అయ్యే విధంగానైతే దీంట్లో ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఫీచర్ ద్వారా మనకు స్పీడ్లో ఒకేసారి చేంజ్ వచ్చినప్పటికీ ఇది ఈజీగా హ్యాండిల్ అయితే చేయగలుగుతుందన్నమాట. సో ఈ VVA దీని ఫుల్ ఫామ్ ఏంటంటే వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ అనమాట. సో ఇది లో పవర్ నుంచి మిడ్ పవర్ లేదా హై రేంజ్ ఆర్పిఎంకి అయితే ఇది స్విచ్ చేసుకోవచ్చు అనమాట. సో కొన్ని వెహికల్స్లో మనకు నచ్చినట్టుగా ఆర్పిఎంని సెట్ చేసుకునే ఫీచర్ అయితే ఉంటుంది. అయితే దీంట్లో అలాంటి ఫీచరే ఇదన్నమాట. అంటే దీంట్లో కస్టమైజ్డ్ ఆర్పిఎం ఫీచర్ అయితే లేదు, కానీ దీంట్లో ఆర్పిఎంని అయితే సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదే కాకుండా దీంట్లో 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. సో దీనిలో 6 గేర్స్ అయితే ఉంటాయి. సో ఈ గేర్ రాడ్ అయితే మనకు చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో ఇదే కాకుండా దీంట్లో స్లిప్పర్ క్లచ్ అనే ఒక స్పెషల్ ఫీచర్ అయితే ఉంటుంది. సో దీనిలో క్లచ్ చూసినట్టయితే చాలా ఈజీగా మనం అసలు క్లచ్ యూజ్ చేసామా లేదా అనే విధంగా మన ఈ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంటుంది. సో ఈ స్లిప్పర్ క్లచ్ వల్ల ఏంటంటే ఈజీగా మన గేర్ పొజిషన్ అయితే చేంజ్ అయితే చేయవచ్చు అనమాట. సో వెహికల్లో మనకు ఫ్రంట్లో చూసినట్టయితే ఈ డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా డిజిటల్ ప్యానల్ అయితే కలిగి ఉంటుంది. దీనిలో మనకు చాలా ఇండికేటర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో దీని లెఫ్ట్ సైడ్లో హ్యాండిల్ దగ్గర చూసినట్టయితే దీంట్లో హై బీమ్ అండ్ లో బీమ్ చేంజ్ చేసుకోవడానికి అయితే బటన్స్ ఉంటాయి. సో ఇక్కడ పాసింగ్ స్విచ్ అయితే ఇండివిజువల్గా విడిగా అయితే ఇవ్వలేదు. సో దీన్నే మనం పాసింగ్ స్విచ్గా కూడా వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్లో హార్న్ స్విచ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి దీని కింద వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ని మనం వెహికల్ టర్న్ చేసినప్పుడు ఇండికేటర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ వచ్చేసి స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అయితే ఉంటుంది. అంటే మనం ఏదైనా ట్రాఫిక్లో ఆగినప్పుడు ఇంజన్ స్టాప్ చేయడానికి ఈ బటన్ అయితే యూజ్ చేస్తాము. సో ఇలా అయితే ఫ్రంట్ మనం చూడడానికైతే ఈ వెహికల్ అయితే ఉంటుంది. దీని వెనకాల వచ్చేసి హాల్ మస్కిల్ ట్యాంక్ అయితే దీని డిజైన్ చేయబడి ఉంటుంది. సో ఈ ట్యాంక్ డిజైన్ వచ్చేసి చూడడానికైతే చాలా అట్రాక్షన్గా అయితే ఉంటుంది. సో మన పైనుండి చూస్తే ట్యాంక్ అయితే ఇలా కనిపిస్తుంది. సో మనం సైడ్ నుంచి చూస్తే అయితే ఈ హాల్ మసిల్ ట్యాంక్ అయితే ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో దీని కింద ట్యాంక్ కింద వచ్చేసి ఈ MT15 అని చెప్పి దీని నేమ్ లోగో అయితే స్టిక్కరింగ్ అయితే ఉంటుంది. దీని లోగో అయితే స్టిక్కరింగ్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. సో దీని కింద వచ్చేసి సమ్ ప్యానల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇది కంప్లీట్గా ABSకి సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో ఈ ట్యాంక్ నుంచి కొంచెం బ్యాక్ వచ్చి చూసినట్టయితే ఈ సీట్ అయితే లొకేట్ అయి ఉంటుంది. సీట్ కింద వచ్చేసి ఇలా మెయిన్ బ్యాక్ టైర్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ చూసినట్టయితే దీనిలో సింగిల్ మోనో సస్పెన్షన్ అయితే మనం చూడవచ్చు అనమాట. దీనిలో ABS గురించి చూసుకున్నట్టయితే సింగిల్ ఛానల్ ABS అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ వచ్చేసి దీంట్లో సింగిల్ ఛానల్ ABS అయితే ఇవ్వడం జరిగింది. సో యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్ అని అంటాం అనమాట ABSని. ఈ ABS ఫీచర్ వల్ల యూజ్ ఏంటంటే మనం సడన్గా బ్రేక్ అప్లై చేసినప్పుడు వెహికల్ స్కిడ్ కాకుండా అయితే ఇది కాపాడుతుంది అనమాట. సో ఇది బ్రేక్ని లాక్ చేసి స్లిప్ కాకుండా అయితే యూజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 డిస్క్ బ్రేక్లు అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వచ్చేసి 282 mm డిస్క్ బ్రేక్ అయితే ఫ్రంట్ ఉంటుంది. అదే రేర్ డిస్క్ బ్రేక్ సైజ్ చూసేసరికి 220 mm డిస్క్ బ్రేక్ అయితే మనం బ్యాక్ సైడ్ అయితే రేర్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో డిఫాల్ట్గా ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంటుంది. అంటే ఈ సైడ్ స్టాండ్ వేసినప్పుడు అయితే ఇంజిన్ ఆటోమేటిక్గా అయితే మనం స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అవుతుంది. బట్ సైడ్ స్టాండ్ వేసినప్పుడు ఇంజిన్ కట్ ఆఫ్ ఫీచర్ ద్వారా మనకు ఈ సైడ్ స్టాండ్ తీసేస్తేనే ఇంజిన్ అనేది ఆన్ అవడం అయితే చూడొచ్చు. సో దీంట్లో మనకు 3 కలర్స్ అయితే ఉంటాయన్నమాట. దీంట్లో నార్మల్గా బ్లాక్ కలర్ ఉంటుంది. ఇదే కాకుండా బ్లూ కలర్తో ఒక వెహికల్ ఉంటుంది. సో ఈ రెండింటి ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది. ఇది కాకుండా ఇంకొక కలర్ అయితే ఉంటుంది. సో ఇది ఐస్ ఫ్లూకో వెర్మిలియన్ అనే కలరు. సో అది ఇండియాలో కొత్తగా అయితే పరిచయం చేయబడింది. ఈ 2 కలర్స్ కంటే ఈ ఐస్ కూల్ వెర్మిలియన్ ఈ ప్రైస్ వచ్చేసి కొంచెం హైగా అయితే ఉంటుంది. ఈ వెహికల్ డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా దీని లెంత్ వచ్చేసి 2020 mm అయితే దీని లెంత్ ఇచ్చారనమాట. దీని ఓవరాల్ విడ్త్ చూసుకున్నట్టయితే 800 mm విడ్త్ అయితే ఉంటుంది. సో దీని హైట్ చూస్తే దీని 1070 mm అయితే దీని హైట్ ఉంటుంది. దీని విడ్త్ వచ్చేసి 2020 mm
లెంత్ అయితే ఉంటుంది. దీని పొడవు చూసుకున్నట్టయితే, దీని విడ్త్ చూసుకుంటే 800 mm ఉంటుంది. దీని ఓవరాల్ హైట్ చూసుకున్నట్టయితే 1070 mm అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్టయితే, అంటే ఈ గ్రౌండ్ నుంచి ఇంజిన్ వరకు వచ్చే ఈ గ్యాప్ని అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అంటాం కదా, ఇది వచ్చేసి 170 mm ఉంటుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ మనకు ఎంత ఎక్కువగా ఉంటే మనకు ఈ బాడీ కింద టచ్ కాకుండా ఉంటుంది. సో స్పీడ్ బ్రేకర్స్ కానీ వేరే ఏవైనా మనకు టచ్ కాకుండా అయితే ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల. దీని బాడీ వెయిట్ వచ్చేసి కంప్లీట్గా 138 kgs అయితే ఉంటుంది ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి. సీట్ హైట్ వచ్చేసి 810 mm అయితే ఉంటుంది. కింద నుంచి గ్రౌండ్ నుంచి సీట్ వరకు అయితే దీని హైట్ 810 mm అయితే ఉంటుంది. ఈ ఫ్రంట్ వీల్ నుంచి బ్యాక్ వీల్ వరకు వీల్ బేస్ వచ్చేసి 1335 mm అయితే ఉంటుంది. ఇదే కాకుండా దీంట్లో ఇన్నర్ ట్యూబ్ డయామీటర్ ఫ్రంట్ ఫోర్క్ అయితే దీంట్లో అరేంజ్ చేసి ఉంచారనమాట. ట్యాంక్ కెపాసిటీ చూసినట్టయితే దీంట్లో 10 లీటర్స్ పెట్రోల్ అయితే దీంట్లో ఫ్యూయల్ మనం ఫిలప్ చేయవచ్చు. దీని ఫుల్ ట్యాంక్ 10 లీటర్స్ అనమాట. సో ఇదే కాకుండా దీని ఫ్రేమ్ టైపు డెల్టాక్స్ ఫ్రేమ్ అయితే దీన్ని అంటారనమాట. ఇదే కాకుండా దీని బ్రేక్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుందని చెప్పాను. ఇది 282 mm అయితే ఉంటుంది. అదే రేర్ డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 220 mm అయితే ఉంటుంది. సస్పెన్షన్స్ వచ్చేసి దీంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్లో చూడొచ్చు. సో ఇదే కాకుండా మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే లింక్డ్ టైపు మోనోక్రాస్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ అండ్ రేర్ అయితే ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారనమాట. సో దీనిలో ఫ్రంట్ టైర్ వచ్చేసి 100/10 సైజులో దీని టైర్ సైజ్ అయితే ఉంటుంది. ఈ రిమ్ సైజ్ వచ్చేసి 17 mm అయితే ఉంటుంది. సో మనం రేర్ టైర్ చూసుకున్నట్టయితే దీనిలో 140 mm వైట్ టైర్ అయితే ఇచ్చారు. సో ఈ టైర్ వచ్చేసి ట్యూబ్లెస్ 140 mm సైజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ రిమ్ సైజ్ వచ్చేసి 17 mm రిమ్ సైజ్ అయితే ఉంటుంది. ఫ్రంట్లో బ్యాక్లో ABS ఫీచర్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఇది మెయిన్గా ఫీచర్స్ అయితే చెప్పుకోవచ్చు. బ్యాటరీ విషయం వచ్చేసరికి 12 volts బ్యాటరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో డిజిటల్ క్లాక్ అనేది ఉంటుంది. VVA ఎక్విప్డ్ ఇంజిన్ అయితే ఉంటుంది. గేర్ పొజిషన్ వచ్చేసి ఎక్విప్డ్ 6 గేర్స్ అయితే ఉంటాయి. ఈ ఫ్రంట్లో వచ్చేసి డిజిటల్ మీటర్ అయితే మనం చూడొచ్చు. ఈ డిజిటల్ మీటర్లో గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, ఫ్యూయల్ కన్జంప్షన్ ఇండికేటర్ ఉంటుంది, షిఫ్ట్ టైమింగ్ లైట్ ఉంటుంది, VVA ఇండికేటర్ ఉంటుంది. ఇదే కాకుండా ఇంజన్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ కూడా ఇండికేటర్ ఉంటుంది. ఇదే కాకుండా హెడ్ ల్యాంప్ ఇండికేటర్, పొజిషన్ లైట్స్ ఇండికేటర్ కూడా దీనిలో కనిపిస్తాయి. బ్రేక్ లైట్, టెయిల్ లైట్స్ కూడా దీంట్లో ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి. ఇదే కాకుండా స్పీడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయల్ గేజ్ ఈ ఇండికేటర్స్ అన్నీ కూడా మనం LCD ప్యానల్లో అయితే చూడొచ్చు ఇది ఆన్ అయినప్పుడు. సో ఇవి దీంట్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ అనమాట. ఈ సీట్ వచ్చేసి రైడర్ కంఫర్టబుల్గా డిజైన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పివిలర్స్ కూర్చొని కూడా కంఫర్ట్గా సీట్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఎవరైతే కూర్చుంటారో పిలియన్స్, సో వాళ్ళు లెగ్స్ పెట్టుకోవడానికి మాత్రం అల్యూమినియం ఫుట్ పెడల్స్ అయితే డిజైన్ చేయడం పడింది. ఈవెన్ రైడర్ ఫుట్ పెడల్ కూడా అల్యూమినియం మనకు కనిపిస్తాయి ఈ వెహికల్లో. సో వెహికల్ అయితే చూడడానికి అయితే ఇలా అయితే ఉంటుంది. వచ్చేసి 3 కలర్ వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మ్యాటిక్ బ్లాక్ అనమాట. ప్రజెంట్ మనం చూస్తున్న కలర్ మ్యాటిక్ బ్లాక్. నెక్స్ట్ వచ్చేసి మ్యాటిక్ బ్లూ కలర్ అనేది ఉంటుంది. సో ఈ రెండింటి కలర్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,41,700 తెలంగాణలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఇంకొకటి ఐస్ వెర్మిలియన్ కలర్ అనేది ఉంటుంది. సో ఆ కలర్ వచ్చేసి 1,42,700 వరకు అయితే ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటుంది. సో ఇది కాకుండా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి దీంట్లో ఇన్సూరెన్స్, లైఫ్ ట్యాక్స్, TRPR, ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్ని కలిపి వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కలిపితే మీకు ఆన్ రోడ్ ప్రైస్ వెహికల్ అయితే మీకు వస్తుంది. సో ఈ వీడియోలో అయితే దీంట్లో మెయిన్ అట్రాక్షన్స్ ఏముంటాయి, దీని డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ ఏముంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఎవరైతే యమహా ఫ్యాన్స్ ఉంటారో సో మీకు చాలా బాగా నచ్చే వెహికల్ అనమాట. సో అలాంటి ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. చాలా ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్ని కూడా మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.